ధర్మం ముసుగులో మోసం చేసి లక్షల కోట్లు దండుకొని అంతటితో ఆగకుండా మహిళలను వేధించే వాళ్ళు, లైంగిక వేధింపులకి గురి చేసేవాళ్ళు, ఇలాంటి నీచులు కొందరైతే మత కల్లోలాలు రెచ్చగొడుతూ భారతదేశంలో మత సామరస్యం దెబ్బతినే విధంగా జనాల్ని మతం మత్తుకు బానిసలు చేస్తూ తద్వారా సంపాదించుకొని బ్రతికే చీడ పురుగులు కొన్ని. ₹4 డబ్బుల కోసము ఎంత నీచానికైనా సరే ఒడిగట్టి ప్రాణాలు కూడా తీసే చీడ పురుగులు ఇంకొన్ని. సమాజానికి వీళ్ళందరూ కూడా అత్యంత ప్రమాదకరం. వీటి వెనక కామన్గా స్వార్థమే ఆటలు ఆడిస్తూ ఉంటుంది. బలైపోయే వాళ్ళు సగటు అమాయక జీవులు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ విన్నారంటే షాక్ అయిపోతారు. అసలు మన సమాజంలోనే ఉన్నామా, లేదంటే ఆటవికుల మధ్య మృగాల మధ్య ఉన్నామా అనిపిస్తుంది. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం అంటే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఇప్పటికి కూడా ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానమే అనేది బయటికి ఒక ఆదర్శవంతంగా మాట్లాడుకునే మాట. చాలా మందికి మగపిల్లవాడు పుట్టాలనే ఆరాటమే ఎక్కువగా ఉంటుంది. ఇది బయటికి చాలా మంది చెప్పరు, కానీ ఇదే పచ్చి నిజము, కఠినమైన వాస్తవం. దేశవ్యాప్తంగా సగటును చూసుకుంటే 1000 మంది అబ్బాయిలకు 943 మందే ఆడపిల్లలు ఉన్నారు. అంటే మగవారు మరియు ఆడవారి నిష్పత్తి. హర్యానాలో మగపిల్లలే పుట్టాలి అనే యావా ఆరాటం బాగా ఎక్కువ. దేశం మొత్తం మీద దారుణంగా ప్రతి 1000 మంది మగపిల్లలకు 879 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. తద్వారా వివాహం చేసుకోవడానికి పిల్ల దొరక్క నానా ఇబ్బందులు పడి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు దొరికితే చాలు పెళ్లి చేసుకుందామని ఎవరిని పడితే వాళ్ళని, దొరికిన వాళ్ళని, అర్హత ఉన్నా లేకపోయినా సరే తెచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. తద్వారా మోసపోతున్నారు, వేధింపులకు గురవుతున్నారు. ఎవరో మగవాళ్ళే, విడాకులు అయిపోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కానీ ఈ విషయంలో దేశవ్యాప్తంగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది మాత్రం కేరళ. ప్రతి 1000 మంది మగవాళ్ళకి 1084 మంది ఆడపిల్లలు ఉన్నారు కేరళలో. ఇలాంటి దారుణాలకి చాప కింద నీరులాగా కారణమవుతున్న కొన్ని ఘటనలు ఏంటో తెలుసా? ఆ వాస్తవాలు తెలిసాయంటే నిర్ఘాంతపోతారు. ప్రభుత్వాలు బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నా సరే, ఆడపిల్లల్ని కాపాడండి, ఆడపిల్లల్ని చదివించండి, రక్షించండి అనేసి ఎంత ప్రచారం చేస్తున్నా సరే చాప కింద నీరులాగా ఈ విష పురుగులు, ఈ పత్తి గింజలు పిచ్చి వేషాలు వేసి డబ్బులు కకృతిపడి దిగజారిపోయి చేయరాని అకృత్యాలు చేస్తున్నాయండి. సమాజం మొత్తం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. నేను స్టోరీలోకి వస్తాను. గత సంవత్సరము మే 14వ తారీఖున చిత్తూరులో భరత్ నగర్ కాలనీలో ఒక రేకుల ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉండగా కలెక్టర్ సుమిత్ కుమార్ పోలీసులతో కలిసి ఆకస్మికంగా దాడులు చేశారు. 11 మంది గర్భిణులు ఆ సమయంలో అక్కడ ఉన్నారు. వారికి 50 మందికి పైగా పరీక్షలు చేస్తున్నట్లు తేలింది. తమిళనాడు, కర్ణాటకతో పాటు తిరుపతి నుండి కూడా వస్తున్నారని అప్పట్లో తేల్చారు. మహిళా నిర్వాహకులు 3 అదుపులోకి తీసుకున్నారు. మరో 4 పట్టుబడగా నోటీసులు ఇచ్చి వదిలేశారు అన్నమాట. ప్రభుత్వము లింగ నిర్ధారణ పరీక్షలు చేయడము నేరము అని పదే చెప్తున్నా సరే కొందరు కాసులు కక్కుర్తిపడి ఈ పరీక్షలు చేస్తున్నారు. కడుపులోని పిండము ఆడ అయితే అసలు నేలపైకి, భూమి మీదకి రానివ్వకూడని చిదిమేస్తున్నారు. ఇదంతా చేసేది నిపుణులైన వైద్యులు అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. 10వ తరగతి లోపే చదివిన నిర్వాహకులు కావడము చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అండి. బాధితుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన గర్భిణులు కూడా ఉంటున్నారు. చిత్తూరు జిల్లాలో రీసెంట్గా 2 ఘటనలు పట్టుబడ్డాయని. లింగ నిర్ధారణ చేసే పరీక్షలు ఆ నిర్వాహకులు చదివింది 10వ తరగతి లేదంటే 10వ తరగతి లోపలే, 10th ఫెయిల్ క్యాండిడేట్స్ అనమాట. అంటే గతంలో అంతకుముందు ఏదైనా స్కానింగ్ సెంటర్లోనో లేదంటే ల్యాబ్లోనో కొన్నాళ్ళు ఏదో వర్కర్గా పనిచేసి కాస్త నేర్చుకొని ఆ తర్వాత ఈ బాట పట్టారు వీళ్ళంతా. ఉన్నత చదువులు లేదంటే ప్రాక్టీస్ కోసము ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆసుపత్రుల్లో వైద్యుల దగ్గర నుండి ₹1,00,000 తక్కువ రేటుకి పాత స్కానింగ్ యంత్రాలు కొనుక్కొని ఆ తర్వాత గతంలో వచ్చిన గర్భిణులు, వారి బంధువులు వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా కూపీలాగి ఇంకెవరు గర్భిణులు ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్లు చేసి మేము లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తాము, మీకు చక్కగా మంచి ఆరోగ్యం గురించి మీతో మాట్లాడతాము, కన్సల్ట్ చేస్తాము, మీకే అన్ని సర్వీసులు అందిస్తాము, మీకు మంచి కౌన్సిలింగ్ ఇస్తాము, ఈ విధంగా చెబుతూ అలాగే ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్లు లేదంటే కొన్ని ల్యాబ్ నిర్వాహకులు వాళ్ళతో కూడా ఒప్పందం కుదుర్చుకొని మాట్లాడి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని గర్భిణుల ఫోన్ నెంబర్స్, బంధువుల ఫోన్ నెంబర్స్ వాళ్ళని రప్పిస్తున్నారు. అలాగే కొన్నిసార్లు గర్భిణులను తరలించి ఆటో డ్రైవర్లు ఉంటారు కదా, ఆటో డ్రైవర్తో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇంతనేసేసి ముట్ట చెప్పి గర్భిణులు ఎవరైనా మీ ప్రాంతంలో ఉంటే మా దగ్గరికి పంపించండి అనేసి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలాగా అన్ని అనుమతులు మాకున్నాయి అని చెప్తూ మభ్య పెడుతున్నారు.
ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ ముఠాల నెట్వర్క్ ఉమ్మడి జిల్లాలతో పాటు తమిళనాడు, కర్ణాటక వరకు విస్తరించింది. సుమారు 270 కిలోమీటర్ల దూరంలోని నమ్మక్కల్ అలాంటి ప్రాంతాల నుండి కూడా గర్భిణులు చిత్తూరు వచ్చేసి ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుంటారు అన్నమాట. పాకాల, దామం చెరువు, చంద్రగిరి, పలమనేరు, మధురపల్లె, పొంగనూరు, తమిళనాడులోని విల్లుపురం, తిరువణామలై, వేలూరు, కర్ణాటకలోని ములబాగిలు, బెంగళూరు, కోలార్ తదితర ప్రాంతాల నుండి కూడా, అంత దూరం నుండి పక్క రాష్ట్రాల నుంచి కూడా గర్భిణీ మహిళను తీసుకొచ్చేసి వైద్య శిబిరం తరహాలో ఒక శిబిరం పెట్టి వారానికి ఒకసారి లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలాంటివి పెట్టి మరి లింగ నిర్ధారణ పరీక్షలు చేసేసి ఒకవేళ వాళ్ళ గర్భం తీయించుకోవాలి అనుకుంటే అబార్షన్ కిట్లు ఏవి వాడాలి, మాత్రలు ఎలాంటివి వేసుకోవాలి, అది కూడా ఏదో పెద్ద నిపుణులైన డాక్టర్లు చెప్పాల్సినవి కూడా ఈ 10th క్లాస్ ఫెయిల్ అయిన ఈ బ్యాచ్ వీళ్ళే చెబుతూ, ఇంకా ఆ అబార్షన్ కిట్లు మాత్రలు కూడా పనిచేయని అంటే 5వ నెల 6వ నెల ఆ వ్యవధి దాటితే అబార్షన్లు కూడా చేపిస్తున్నారు. దీనికోసం 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా గర్భిణి కడుపులో ఆడపిల్లలు ఉంటే భూమి మీద పడకుండానే గర్భవిచ్ఛేదం చేసేస్తున్నారు. ఒకవేళ వేళ మించిపోయి 5వ నెల 6 అలా వచ్చిన తర్వాత అబార్షన్ చేయడానికి అంటే మాత్రలతో అవ్వదు కాబట్టి అబార్షన్ చేసి పడగొట్టేస్తున్నారు. చేప కింద నీరులాగా ఈ ఆహారం సాగుతుంది. పక్క రాష్ట్రాల నుండి కూడా గర్భిణీ మహిళలను పిలిపించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్లని తేలితే చంపించేస్తున్నారు. రాకెట్ ఒకటి చిత్తూరు జిల్లాలో బయటపడిందండి. ఇంకా చాలా చోట్ల కనిపించకుండా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ మహిళలందరూ చదువుకున్న మహిళలే కదా, ఈ రోజులు చదువుకోకుండా ఎవరు ఉంటున్నారు? చదువుకున్న మహిళలకు కూడా ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేదు, మగపిల్లవాడే పుట్టాలి. ఇంకా దేశం ఏం బాగుపడుతుంది? దేవుడికి పూజలు చేస్తారండి, అమ్మవారి గుడికి వెళ్తారు, మొక్కుకుంటారు. అమ్మవారి స్వరూపమైన ఆడపిల్ల మాత్రం భూమి మీద పుట్టడానికి వీల్లేదు. మనకి మగపిల్లలే పుట్టాలి. మన మగపిల్లలకి పిల్లనివ్వడానికి ఇతరుల ఆడపిల్లల్ని కనాలి. మన ఇంట్లో మాత్రం ఆడపిల్ల పుట్టకూడదు. ఈ విధమైన పనులు చేయమని ఏ దేవుడు చెప్తాడు? ఏ ధర్మము చెబుతుంది? భారతదేశంలో, పరమ పవిత్రమైన భారతదేశంలో స్త్రీలను పూజించాలి, స్త్రీలను ఆదరించాలి, వాళ్ళకి మర్యాద గౌరవం ఇవ్వాలి, అక్కడే దేవతలు ఉంటారు అనేసి మనకు శాస్త్రాల్లో ఉంటుందండి. వీళ్ళు అసలు ఆడపిల్లలను భూమి మీద కూడా పడనివ్వట్లేదు అనమాట. ఇంత దారుణంగా పేరెంట్స్ తయారవుతున్నారు. కుటుంబాలు ఇలాంటి ఆలోచనలు చేస్తాయి. ఇంకా ఇప్పటికి కూడా ఇంకా చెప్పాలంటే మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలే అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి సాధిస్తారు. మగపిల్లలే వెనకబడుతున్నారు. మరీ అన్యాయంగా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఏదో ల్యాబ్స్లో అలా కొద్ది రోజులు పనిచేసిన వాళ్ళు స్కానింగ్ యంత్రాలు తక్కువ రేటుకి కొనుక్కొని తీసుకొచ్చి వైద్య శిబిరాలలాగా నిర్వహించి ఇలా లింగ నిర్ధారణ పరీక్షలు చేసేసి వద్దు అనుకున్న వారికి అబార్షన్లు చేసేసి దారుణమైన పనులు సమాజంలో జరుగుతున్నాయి. ఆలోచించండి. ఇలా చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించి ఊరిదీసినా కూడా తప్పేం లేదండి, పాపం లేదండి. గర్భంలో ఉన్న నలుసుల్ని చంపేస్తారండి వీళ్ళు. ఎంత పైశాచికత్వము! కాసుల కోసం ఆశపడి గర్భంలో ఉన్న ఇంకా ఈ ప్రపంచాన్ని చూడాలి అని ఆరాటపడే నలుసుల్ని చంపేస్తారంటే ఆలోచన చేయండి. పేరెంట్స్కి, కుటుంబాలకు కూడా బుద్ధి ఉండాలి కొంచెం. భగవంతుడు ఇచ్చే ప్రసాదం అవుతుంది. ఆడపిల్లైనా మగపిల్లాడైనా సరే భగవంతుడు ప్రసాదంగా ఇస్తాడు. పిల్లలు లేక ఏడ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాయరోగం కాకపోతే గర్భ నిర్ధారణ పరీక్షలకి ఎంతంత దూరం పక్క రాష్ట్రాల్లో నుండి కూడా వచ్చి మరీ చేయించుకుంటారంటే లోపల ఎవరున్నారో తెలుసుకోవాలని ఆరాటం అనమాట. ఒకవేళ ఆడపిల్లలు ఉంటే తీసేయించుకోవాలన్నమాట. సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? అన్నం తింటున్నారు ఇలాంటి పనులు చేయడానికి? మహా పాపకృత్యాలు అవుతాయి, బ్రహ్మహత్యలు అవుతాయి. ఇవన్నీ కూడా మీ కుటుంబాలు, మీ వంశాలకి చుట్టుకొని కొంపల్లో తగలేస్తాయి. గుర్తుపెట్టుకోండి. గర్భవిష్యత్తి అనేది మరీ ఏదైనా గర్భిణికి కన్నా కష్టంగా ఉండి ఇంకా ఏదైనా ఇంకా గర్భవతి అయ్యి ఇంకా గర్భం పెరిగే కొద్దీ ఈవిడ బ్రతకడం కష్టం, అలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే తప్ప గర్భవిష్యత్తి చేయకూడదు. గర్భవిష్యత్తి బ్రహ్మహత్య పాతకం అనే శాస్త్రాల్లో ఉందండి. చదువుకున్నాము, డెవలప్ అవుతున్నామనే కానీ ఇలాంటి పిచ్చి ఇంకా మూఢనమ్మకాలు, ఇంకా మగపిల్లాడే పుట్టాలి, వాడే వారసుడు, ఆడపిల్ల పుట్టకూడదు, ఏమిటిది? వాళ్ళ పేరెంట్స్ మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలే చాలా బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి వస్తువులు ప్రోత్సహించకూడదండి. ఇలాంటివి మీ చుట్టుపక్కల ఎక్కడైనా జరుగుతున్నాయని తెలిసినప్పుడు దయచేసి పోలీసులకు సమాచారం అందించండి. అసలు భారతీయ సమాజంలో ఇలాంటి బ్రహ్మహత్యలకు అసలు చోటు లేదు. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానంగా కలిసి ఉంటేనే దాన్ని సమాజం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. పిచ్చి పనులు చేసే వాళ్ళకి గట్టి శాస్తి చేయాలి, బుద్ధి చెప్పాలి. గట్టిగా కఠినమైన చట్టాలు ఉపయోగించి గట్టిగా వాళ్ళకి శిక్షలు వేయాలి. సమాజంలో ఇలాంటి పనులు ఇంకెవరైనా చేయాలంటే భయపడాలండి. అప్పుడే సమాజం బాగుంటుంది. జై హింద్.